ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగ ప్రతిష్ఠ బీహార్లోని చంపారణ్లో నిర్మిస్తున్న విరాట్ రామాయణ ఆలయంలో జరిగింది. ఇది 33 అడుగుల ఎత్తు, 210 టన్నుల బరువుతో తమిళనాడులోని మహాబలిపురంలో తయారైంది. ఇది ఒకే గ్రనైట్ శిల నుండి చెక్కిన అతిపెద్ద శివలింగం. దీనికి తొలుత సాంప్రదాయ పూజలు చేసి ప్రతిష్ఠించారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఏకశిలా శివలింగంగా నిలుస్తోంది. బీహార్లోని చంపారణ్లో తమిళనాడులోని మహాబలిపురం స్థపతుల చేతుల మీదుగా రూపుదిద్దుకున్న 33 అడుగుల ఎత్తు, 210 మెట్రిక్ టన్నుల ఏకశిల శివలింగం ఇది. దీన్ని బీహార్లోని చంపారణ్లో ప్రతిష్ఠించారు. చంపారణ్ అనేది చాకియా కేసరియా రహదారిపై ఉంది. మహావీర్ మందిర్ సమితి ఆధ్వర్యంలో ఇక్కడ విరాట్ రామాయణ మందిరం నిర్మిస్తున్నారు. ఒక 1080 అడుగుల పొడవు, 540 అడుగుల వెడల్పుతో ఈ ఆలయం రూపుదిద్దుకుంటోంది. దీనికి 22 మందిరాలు, 18 గోపురాలు, 280 అడుగుల ఎత్తైన ప్రధాన గోపురం ఉంటాయి. రామాయణంలో ఉండే కొన్ని సన్నివేశాల్ని ఆలయ గోడల మీద చూడవచ్చు. మందిరం ముఖద్వారం వద్ద ఇప్పటికే వినాయకుడి ఆలయం, ప్రధాన ద్వారం, నంది విగ్రహం వంటి కట్టడాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం అతిపెద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించిన తరువాత మిగిలిన ఆలయ పనులు పూర్తవుతాయని ఆలయ ట్రస్ట్ పేర్కొంది. అతిపెద్ద గ్రనైట్ శిలతో మహాబలిపురంలో ఈ లింగం రూపుదిద్దుకుంది. దాదాపు 10 సంవత్సరాలు శ్రమించి అత్యంత శ్రద్ధతో అందం ఉట్టిపడేలా దీన్ని తయారు చేశారు. ఈ శివలింగం బరువు అధికంగా ఉండడంతో దీన్ని 96 చక్రాల హైడ్రాలిక్ వాహనంపై తరలించారు. ఇంజనీర్ల పర్యవేక్షణలో దీని ప్రయాణం సాగుతోంది. దాదాపు 20 నుంచి 25 రోజుల పాటు దీని ప్రయాణం సాగనుందని ఆలయ ట్రస్ట్ తెలిపింది. ये पूरा प्रोजेक्ट जो रूप आप देख रहे हैं शिवलिंग, इस रूप में आने के लिए इसके 10 साल लगे और पिछले 2.5 से 3 साल तक इसकी कार्विंग हुई है। कुल मिला के ये अपने आप में एक विश्व कीर्तिमान है, दुनिया का सबसे बड़ा शिवलिंग है और सबसे बड़ा सहस्त्र शिवलिंग है। इस शिवलिंग की खासियत ये है कि शिवलिंग इसमें 1008 शिवलिंग है, 210 टन यानी कि 2,10,000 किलो का ये शिवलिंग है और इसकी जो निचले भाग की गोलाई है वो 33 फीट है और जो कुल ऊंचाई है वो भी 33 फुट 3 इंच है। लाने में इसे तकरीबन 1.25 महीने का समय लगा और भगवान के किसी भी कार्य में अगर विघ्न आता है तो भगवान का कार्य है तो कोई दिक्कत नहीं, वो सब ठीक हो जाता है। हाँ, छोटी मोटी परेशानियाँ आती बट वो ठीक हो गई। जो टोटल इफ यू लुक एट हमारे आर्टिजन जो कि तमिलनाडु बेस्ड है महाबलीपुरम, इसमें कुल मिला के 24 आर्टिजन्स और उनकी पूरी फैमिलीज इन्वॉल्व थी। बहुत संतुष्ट हो रहे, बहुत ही खुशी हो रहा है। दुनिया के सबसे बड़ा शिव सहस्त्र शिवलिंग हो रहा है, बहुत ही संतुष्ट है। बिहार वासियों को इस जगह इतना परिचित हो जाएगा, लोग दुनिया भर के पता चल जाएगा, ये बहुत ही प्रसन्नता हो जाएगी जरूर। अब उन्होंने ही हमें ये ऑर्डर दिया है, 2015 में बुला के हमें ऑर्डर दिया है। हमारे उसको पत्थर निकालने के लिए थोड़ा सा टाइम लग गया गवर्नमेंट परमिशंस वगैरह लेने के लिए। फिर 2022 से इसका कार्विंग करना शुरू हो गई।
యూపీలోని ప్రయాగ్రాజ్లో కొనసాగుతున్న మహాకుంభమేళాలో వెరైటీ సాధువులు సన్యాసులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా ఓ గోల్డెన్ బాబా సందడి చేశారు. 6 కిలోల బంగారు ఆభరణాల్ని ధరించి గోల్డెన్ బాబా మహామండలేశ్వర్ నారాయణంద్ గిరి మహారాజ్ సందడి చేశారు. ఈ బాబా కేరళకు చెందిన నిరంజని అఖండాకు చెందిన వారిగా గుర్తించారు. అయితే బాబా ధరించిన ఆభరణాలని పలు దేవతలకు గుర్తుగా ధరించినట్లు తెలుస్తోంది. రుద్రాక్షలు, పగడాలు, రూబీలు, నీలమణులు, పచ్చలు పొదిగిన వీటి నుంచి తనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెబుతున్నారు. ఈ ఆభరణాల్ని 15 ఏళ్లుగా తాను ధరిస్తున్నానని, శ్రీయంత్రం చిహ్నం కూడా ఉంటుందని తెలిపారు. పూజల్లోనూ ఇవన్నీ వినియోగిస్తూ ఉంటారు. కేరళలో సనాతన ధర్మ ఫౌండేషన్ కు చైర్మన్ గా సేవలు అందిస్తున్నట్లు ఈ బాబా తెలిపారు. को देश को बचाना है तो योगी जी के अगला प्रधानमंत्री के रूप में देखना चाहते हैं और वो जब प्रधानमंत्री देश के होंगे, संतों ने करी है पुकार। తాను ఎక్కడికి వెళ్లినా జనం తనపై విశ్వాసం చూపిస్తున్నారని, భక్తులు తనను గోల్డెన్ బాబా అని పిలుస్తారని తెలిపారు. దీనికి తనకేమీ అభ్యంతరం లేదని చెప్పారు. తన వద్ద 6 బంగారు లాకెట్లున్నాయని, వాటితో దాదాపు 20 దండలు తయారు చేయవచ్చని చెప్పారు. అంతేకాదు మొబైల్ పౌచ్ కూడా బంగారు పొరతో తయారు చేసిందని అన్నారు. ఆధ్యాత్మిక జీవితానికి, తన గురువు పట్ల భక్తికి చిహ్నంగానే ఆభరణాలు ధరించినట్లు చెప్పారు. కుంభమేళాలో ఈ గోల్డెన్ బాబా ఆధ్యాత్మికత, భక్తి సందేశాన్ని ఇస్తున్నారు. हर हर महादेव, हर हर महादेव। जय राम, ये हम यहाँ ही नहीं आ रहे हैं, हम भारत के 28 राज्यों में उत्तर प्रदेश पश्चिम श्रीलंका पर हर तीर्थ यात्रा परिक्रमा करते हैं। हमने 4 फरवरी 2024 से भी प्रतिज्ञा कर रखी है। हम चांदी के 4.5 किलो के जूते धारण करते हैं, परित्याग कर दिया है। जब तक मोदी जी के बाद योगी जी प्रधानमंत्री नहीं बन जाते तब तक हम चांदी के 4.5 किलो के जूते परित्याग करके हर तीर्थ यात्रा में नंगे पैर परिक्रमा करते हैं और उत्तर प्रदेश 72 जिलों में घूम रहे हैं, भारत के 28 राज्यों में भी घूम रहे हैं। हम कानपुर फतेहपुर से आए, गोल्डन बाबा कानपुर। हम क्षत्रिय को शस्त्र सोना, ये कोई बड़ी बात नहीं हमारी है। राजा कर्ण में देखिए क्षत्रिय थे, वो भी सोना धारण करते थे, कर्ण फूल उन्हीं के पहने हुए हैं। हम अपने पूर्वजों का नाम आगे बढ़ा रहे हैं, बाकी हमारा शौक है बस। और मेन मिशन हमारा योगी जी को प्रधानमंत्री बनाना, मोदी जी के बाद। इसको व्यवस्था क्योंकि महाव्यवस्था कहिए, उसको महाव्यवस्था हो रही है। सुलभ दर्शन, सुलभ स्नान, सुलभ साधन, सुलभ संसाधन, हर चीज योगी जी के द्वारा संपादित की जा रही है। हम समस्त सनातनियों से कहेंगे इस अवसर को मत जाने दें। भरद्वाज बसई प्रयागा तिनकिया रमतगा तापस परमात्मा सुझाना, ये अवसर अगर चला गया तो निश्चित मानिए आप बहुत कुछ खो देंगे। आज विश्व का सब संत यहाँ इकट्ठा हुआ, संत अचल प्रभु माने गए। एक आप अचल प्रभु को आगे दर्शन करिए, अपने जीवन को कृतार्थ करिए।